హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను బంగాళదుంపలతో క్రిస్పీగా ఉండే స్నాక్స్ చేస్తున్నా అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి కదా, ఈవినింగ్ టైం ఒకసారి ఇలా చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మనం ఎప్పుడూ చేసేలా కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేసి పెట్టండి. కన్ఫర్మ్గా తింటారండి, అంత బాగుంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీటి కోసం అయితే 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నా అండి. కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా ఉడికించుకున్నాక పీల్ ఆఫ్ చేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. ఈ బంగాళదుంప పేస్ట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకున్నా అండి మీడియం సైజు. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. చూసుకోండి, ఆల్రెడీ మనం ఉడికించుకునేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం కనుక చూసుకొని వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి, కొంచెం అంటే కొంచెం చాట్ మసాలా వేసుకొని వీటన్నిటిని వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకున్నాక మీకు నచ్చిన షేప్లో రెడీ చేసేసుకోండి. నేనైతే ఇలా చేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని చివర్లు కట్ చేసుకొని వాటర్లో డిప్ చేసి ఒకసారి మంచిగా పిండుకున్నాక మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పొటాటో బాల్స్ని ఇందులో పెట్టేసుకొని అన్ని వైపులా కవర్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కవర్ చేసేసుకోవాలి. వీటిని బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పొటాటో బాల్స్ అనేవి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో అన్ని వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. కొంచెం ఓపిక మీద చేసుకోవాలండి, బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఒక్కసారి పిల్లలకి చేసి పెట్టండి, ఎంత ఇష్టంగా తింటారో మీరే చూస్తారు. టైం ఉంటే కనుక ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి స్వీట్స్, స్నాక్స్ రెసిపీస్ అనేవి ఉన్నాయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. చూడండి, క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి కదా. వీటిని తీసి పక్కన పెట్టేసుకోవడం అండి. టమాటా కచప్తో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.